గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. H1B వీసాలపై కఠిన చర్యలతో అమెరికాకు వెళ్లాలనుకునే టెక్ నిపుణులను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసింది. అయితే ట్రంప్ చర్యలు భారత్కు ఒక రకంగా మేలు కూడా చేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికాకు చెందిన అనేక కంపెనీలు భారత జీసీసీల గుండా కార్యకలాపాలను విస్తరిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే అమెరికన్ సంస్థలు తమ కార్మిక వ్యూహాలను మార్చుకుంటున్నాయని వివరించారు. ఏఐ, ప్రొడక్ట్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, అనలిటిక్స్తో ముడిపడిన కీలక పనులను జీసీసీలకు తరలించే అవకాశం ఉందని అంచనా వేశారు. H1B వీసా ప్రక్రియపై డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన చర్యలు అమెరికన్ సంస్థలు తమ కీలకమైన పనులను భారత్కు తరలించడాన్ని వేగవంతం చేస్తాయని, ఆర్థికం నుంచి పరిశోధనాభివృద్ధి వంటి కార్యకలాపాలను నిర్వహించే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు జీసీసీల వృద్ధిని అవి పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచం మొత్తంలో 3200 దాకా జీసీసీలు ఉండగా ఒక్క భారత్లో 1700కు పైగా ఉన్నాయి. గతంలో కేవలం టెక్ సపోర్ట్ కేంద్రంగానే ఉన్న భారత్ ఇప్పుడు లగ్జరీ కార్ల డాష్బోర్డుల రూపకల్పన నుంచి ఔషధాల వరకు అనేక రంగాల్లో నాణ్యమైన ఆవిష్కరణల కేంద్రంగా తయారైంది. ఏఐ వినియోగంతో పాటు వీసాలపై కఠిన ఆంక్షలు వంటి ధోరణులు అమెరికన్ సంస్థలు తమ కార్మిక వ్యూహాల్ని మార్చుకునేలా చేస్తున్నాయని డెలాయిట్ ఇండియాకు చెందిన నిపుణులు వివరించారు. ఆర్థిక సేవలు, సాంకేతికత వంటి రంగాలలో ప్రణాళికలు ఇప్పటికే ప్రారంభించారని చెబుతున్నారు. ట్రంప్ కఠిన చర్యలు ఇలాగే కొనసాగితే ఏఐ, ప్రొడక్ట్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, అనలిటిక్స్తో ముడిపడిన కీలకమైన పనుల్ని తమ భారత జీసీసీలకు అమెరికా సంస్థలు అప్పగిస్తాయంటున్నారు. కీలకమైన పనులన్నీ ఏ మూల నుంచైనా చేయగలమని కోవిడ్-19 మహమ్మారి ఇప్పటికే నిరూపించిందని కాగ్నిజెంట్ ఇండియా మాజీ ఎండీ రామ్ కుమార్ రామ్మూర్తి వివరించారు. ట్రంప్ కఠిన నిర్ణయాల వల్ల నెలకొన్న పరిస్థితులు తీవ్రమైన ఆఫ్ షోరింగ్కు దారితీస్తుందని తెలిపారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఆల్ఫాబెట్, జేపీ మోర్గాన్, వాల్మార్ట్ వంటి సంస్థలు భారీ మొత్తంలో H1B వీసాలను జారీ చేస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ ఇప్పటికే తమ కార్యకలాపాలను భారత జీసీసీల కేంద్రంగా సాగిస్తున్నాయి. ఇప్పుడు మరిన్ని పనులను తరలించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 2030 నాటికి 2200 అమెరికన్ సంస్థలతో భారత జీసీసీలు కార్యకలాపాలను విస్తరిస్తాయని అంచనా వేశారు. దానివల్ల జీసీసీ మార్కెట్ $100 బిలియన్ చేరుతుందని H1B వీసా దరఖాస్తుకు $1,00,000 రుసుము ప్రకటించకముందే భావించారు. ఈ లెక్కన ప్రస్తుత పరిణామాలు జీసీసీల వృద్ధిని మరింత వేగవంతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ వస్తువులపై టారిఫ్ల మాదిరిగానే విదేశాల నుంచి వచ్చే టెక్ వంటి సేవలపై 25% పన్ను విధించాలని ఇటీవల అమెరికాలో హైర్ బిల్లును ప్రతిపాదించారు. అది చట్టంగా మారితే యుఎస్ సంస్థలు విదేశాల్లో అవుట్సోర్సింగ్ చేసినందుకు 25% పన్ను కట్టాలి. దీనివల్ల భారత సేవా రంగం ఎగుమతుల సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. జీడీపీలో 8% వాటా కలిగిన $283 బిలియన్ విలువైన భారత ఐటీ పరిశ్రమపై ఒత్తిడి పడుతుంది. H1B వీసా ఆధారిత పనుల నుంచి కోల్పోయిన నష్టాన్ని జీసీసీలు భర్తీ చేస్తాయని నిపుణులు వివరిస్తున్నారు.